కమ్యూనిజంతో ప్రాణాంతక ముప్పు ఉందంటున్నారు ట్రంప్. అమెరికాకి సంబంధించి 250 సంవత్సరాల చరిత్ర ప్రజాస్వామ్యానికి. ఆ నేపథ్యంలో భరించలేని ఎండలు, రాజకీయ విభజనవాదాల మధ్య అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. శనివారం కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి బాణాసంచాతో సంబరాలు అంబరాన్నంటగా శనివారం మధ్యాహ్నం న్యూయార్క్లో యుద్ధ విమానాల విన్యాసాలు, యుద్ధ నౌకల కవాతు ఆకట్టుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు హ్యూస్టన్ ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ జరగడానికి ముందు స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. అమెరికా కమ్యూనిజంతో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ప్రపంచ యుద్ధాల కన్నా అది తీవ్ర ప్రమాదకరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కమ్యూనిజం అనేది అమెరికా స్వేచ్ఛకు ప్రాణాంతక ముప్పు. ఇది దేశానికి అతిపెద్ద ప్రమాదం. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, పెరల్ హార్బర్ మీద దాడి, సెప్టెంబర్ 11 దాడుల కన్నా ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. ఖచ్చితంగా 250 సంవత్సరాల ప్రజాస్వామ్యం పడి వెళ్ళింది. అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్, అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది. చైనాలోనూ రష్యాలోనూ ఇలాంటి సంబరాలు ఏమైనా జరుపుకుంటారా? అద్భుతమైన కమ్యూనిజం, మా కమ్యూనిజంతో దేశంలో అందరికీ సమానత్వం వచ్చేసిందని జరుపుకోగలరా? విఫలమైనటువంటి వాదం కమ్యూనిజం, విజయవంతమైనటువంటిది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించేటటువంటిదే కమ్యూనిజం అన్నటువంటిది తేలిపోయింది ప్రపంచవ్యాప్తంగా.